నొప్పిగా ఉండొచ్చు. ఈ నిలిచిపోయిన జీవితం బట్టి మనకి నొప్పి కలుగుతుంది, ఎంతో భారం ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది. ఇందాక అన్నట్టు ప్రార్థన మార్చకండి. అది జరిగేంత వరకు ప్రార్థన మార్చకండి. రిమైన్ ఫెయిత్ఫుల్. నేను చేతులు ఎత్తేస్తే నాకు దేవుడు వద్దు కాదు. ఇఫ్ యూ డు నాట్ రిమైన్ ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్, గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసముతో ఎదురు చూడండి. యోబు అన్నవలే, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనని కనులారా చూసేదా ఆయననంటే ఆయన కార్యాలని, ఆయన చేయబోయే ఆశ్చర్యాలు నేను నా కళ్ళారా చూస్తాను. ఐ విల్ రిమైన్ ఫెయిత్ఫుల్. ఐ విల్ నాట్ లూజ్ మై హోప్. ఈరోజు నిరీక్షణ పోగొట్టుకోకండి. చాలా మంది నిరీక్షణ పోగొట్టుకుంటున్నారు. ఈ జీవితం ఇలా అయిపోయింది, నిలిచిపోయింది అంటే ఇంకా ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ ఫెయిత్, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ హోప్ అని చాలా మంది వదిలేస్తున్నారు. బట్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు ది ఎండ్. అంతవరకు నమ్మకంగా ఉండండి. భారం ఉండొచ్చు, నొప్పిగా ఉండొచ్చు, నానా మాటలు అంటున్నారండి మన చుట్టూన్న వారు బంధువులు. ఇంకా అవ్వదా, ఇంకా నీ వివాహం జరగదా, ఇంకా నువ్వు స్థిరపడవా, ఇంకా నీ జీవితం ఇంతేనా అని మాటలు మాట్లాడుతుంటారు చాలామంది. అయితే ఏం చేస్తారు, ఇంకా నాకు అవ్వదు, వీళ్ళందరికీ ప్రూవ్ చేయడానికి, నిరూపించడానికి నేను ఏదో ఒకటి నా సొంత నిర్ణయం తీసుకుంటానని చెప్పి చాలామంది వెళ్ళి సొంతంగా నష్టాలు, కష్టాలు, బాధలు, కన్నీరు తెచ్చుకుంటున్నారండి. నో, రిమైన్ ఫెయిత్ఫుల్ టు గాడ్.